మంగళ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకు అందిస్తారు. మూర్తి, ఈ దోపిడీకి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, నిన్న చిత్తూరు నగరం గాంధీ రోడ్లో ఏదైతే పుష్ప కిడ్స్ స్టోర్ యజమాని ఇంట్లో దోపిడీ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. దోపిడీ ఘటన విఫలయత్నం కావడంతో ఈ యొక్క ఘటనకు సూత్రధారులు ఎవరు, తెర వెనక పాత్రధారులు ఎవరు అనే కోణంలో అన్ని కోణాల్లో కూడా చిత్తూరు పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా చిత్తూరు నగరం రెడ్డిగుంట సమీపంలో ఎస్ఎల్బి ఫర్నిచర్స్ యజమాని సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ యొక్క ఘటనకు సంబంధించి తెర వెనుక పాత్రధారులుగా ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం ఈ ఘటనలో 7 మంది ఏదైతే మారణాయుధాలు యొక్క టాయ్ పిస్టల్స్ ఉపయోగించి దోపిడీ యత్నానికి ప్రయత్నించడంతో విఫలయత్నం జరిగింది. స్థానికులు సంఘటనా ప్రాంతంలో మేల్కొనడంతో వారి యొక్క ఏదైతే పుష్ప కిడ్స్ స్టోర్ యజమానిని రక్షించడంతో పెద్ద విషాదమే తప్పిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా యొక్క ఘటనకు సంబంధించి భారీ ఎత్తున దోపిడీ చేసుకోవడానికి పక్కా స్కెచ్ వేసినటువంటి యొక్క ఎస్ఎల్బి ఫర్నిచర్స్ యజమాని సుబ్రహ్మణ్యం రెడ్డిని కూడా అదుపులో తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ యొక్క ఘటనలో మొత్తం 6 మంది పోలీసులు అదుపులో ఉన్నారు, ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరొక వ్యక్తి కోసం పూర్తి స్థాయిలో గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ మూర్తి.